సింధూర్ నది నీళ్ళు ఆపితే అందులో రక్తాన్ని పారిస్తాం, భారతీయుల రక్తాన్ని మొన్న బిలావల్ భుట్టో అనేటటువంటి వాడు వాగాడు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి మరీ అటాక్ చేశాం. ఇది నెంబర్ 1. నారా చంద్రబాబు నాయుడు గారు అభినందిస్తూ దీని మీదన మాట్లాడుకొచ్చారు, ట్వీట్ చేశారు. అదే సందర్భంలో నారా లోకేష్ స్పందించారు, ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ని అభినందిస్తూ. ఇక వరుస పెట్టి నడుస్తున్నటువంటిది. అదే సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అదే సింధు నదిలో హిందువుల రక్తం పారించి ఏర్పడ్డటువంటి పాకిస్తాన్ భరతమాత నుదుటి సింధూరం అందాల కాశ్మీరాన్ని రక్తసిక్తం చేసి తన మతోన్మాద ఉగ్రవాదంతో హిందూ మహిళల సింధూరాన్ని తుడిచేస్తున్నటువంటి పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్ అనేటటువంటిది ముగింపు పలికేటటువంటి చర్యల్లో భాగంగా సాగుతున్నటువంటి అంశం. అంతటితో ముగుస్తుందంటే మొగదు. ఆపరేషన్ సింధూర్ మీద పాక్ మౌనంగా ఉంటే బాగుంటుందని అమెరికా సూచించిందంటే పాకిస్తాన్కి అంతర్జాతీయ మద్దతు ఉండదు అన్నటువంటిది నడుస్తోంది. ఇంకో పక్కన పాకిస్తాన్ ఇప్పుడు యురీ సెక్టార్లో కాల్పులు జరుపుతోంది, మిగతా ప్రాంతాల్లో కాల్పులు జరుపుతోంది. ఆ కాల్పులకి ధీటుగా సమాధానం చెప్తోంది భారత సైన్యం. అట్ ద సేమ్ టైం దేశంలో వివిధ ప్రాంతాల్లో భారతీయులు రోడ్డు మీదకి వచ్చి భారత సైన్యానికి సంఘీభావం తెలుపుతున్నారు, ఆపరేషన్ సింధూర్కి సంఘీభావం తెలుపుతున్నారు. అట్ ద సేమ్ టైం భారత సైన్యం 10 గంటలకి ఏం జరిగిందన్నటువంటిది రిపోర్ట్ చేయబోతోంది పబ్లిక్కి.